నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి బంపర్ ఆఫర్ దక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనను మంత్రిగా నియమించడం ఖాయమైంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోచారానికి చెప్పినట్లు సమాచారం. గతంలో అనేక సార్లు మంత్రిగా, స్పీకర్ గా పనిచేసిన అనుభవం కలిగిన నాయకుడు కావడంతో పోచారానికి పెద్ద పీట ఖరారైంది. నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటిదాకా ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం కూడా కలిసి వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రివర్గంలో బెర్త్ ఖరారైంది. బాన్సువాడ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో చంద్రబాబు, కేసీఆర్ మంత్రివర్గాల్లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2018 నుంచి 2023 వరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న పోచారం తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లో చేరారు. అయితే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ నామమాత్రం కావడంతో పోచారం పార్టీ మారారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కండువా కప్పి కాంగ్రెస్లో చేర్చుకున్నారు. ఈ సందర్భంగానే త్వరలోనే జరిగే మంత్రివర్గ విస్తరణలో పోచారానికి స్థానం కల్పించనున్నట్లు ప్రకటించినట్లు తెలిసిందే. పోచారం శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరూ టీడీపీలో కలిసి పనిచేశారు. రేవంత్ మంత్రివర్గంలో ప్రస్తుతం 12 మంది మంత్రులున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరికీ మంత్రిగా అవకాశం ఇవ్వలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ సీట్లు గెలవలేదు. 9 సీట్లు 3 చోట్ల బీజేపీ, 2 చోట్ల బీఆర్ఎస్ గెలిచాయి. కాంగ్రెస్ కేవలం 4 చోట్ల గెలిచింది. దీంతో నిజామాబాద్లో బలం పెంచుకోవాలని కాంగ్రెస్ యోచిస్తుంది. జిల్లాలో సీనియర్ నాయకుడైన పోచారం శ్రీనివాస్ రెడ్డిని మంత్రిగా తీసుకోవడం వల్ల జిల్లాలో పార్టీ బలం పెరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అటు శ్రీనివాస్ రెడ్డికి కూడా ఎప్పటినుంచో కేసీఆర్ పై అసంతృప్తి ఉంది. 2014లో కేసీఆర్ కేబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డికి 2018లో మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో అయిష్టంగానే ఆయన స్పీకర్ పదవి తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో చేరడం ద్వారా కేసీఆర్ తనకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది.